ఆయన ఒక రూపముతో కిందకి దిగి రావాలి ఏడుకొండల మీద. ఎలా వచ్చాడు, ఆ కథనికి ఎలా సంభవించాడు? ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. సకల భూతముల యందు ప్రవేశించి అన్ని భూతములను శాసించగలిగినవాడు. అందుకన్నాడు వ్యాసుడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన అనుకుంటే కదులుతాడు. ఆయన ఎవరికైనా ఏదైనా కదిలి రక్షించాలనుకుంటే ఆయన ఎవరో ఒకరి రూపంలో వచ్చి కలుస్తాడు, కలిసి రక్షిస్తాడు. అంతటి గొప్ప స్వరూపం మహానుభావుడు. ఆనాటి నుండి ఆయన మాట్లాడడం మానేసి మౌనంగా ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించడం అప్పుడు మొదలుపెట్టాడు. పిలిస్తే పలికే దైవం, ఊరు ఊరు వాడ వాడ ఆయన మీద నమ్మకం. అందరం ఆనంద నిలయంలోకి వెళ్లి మొదటి గడప దగ్గరికి వెళ్లి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా? కాలచక్రాన్ని తిప్పగలిగిన వాడు, భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు, రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగిన వాడు, అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చేయగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా? వచ్చి తీరుతుంది. వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి అద్భుత స్వరూపం వెంకటరమణ. ఊరూరా వాడవాడ తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్దది. అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే ఆయన చేత అనుగ్రహింపబడని వాడు లేదు.